జీవితాన్ని దేవుడు ఇస్తాడు. ఇదే సత్యం జీవితంలో. ఒకప్పుడు యథార్థంగా ఉన్న నీవు, ఒకప్పుడు యథార్థంగా ఉన్న నీ జీవితం, నిర్మలంగా మచ్చలేని జీవితం, చక్కగా ఉన్న జీవితం, మధ్యలో కారు మేఘాలు కమ్ముకుంది, సైతాన్ని ఆవరించింది. యథార్థత తప్పిపోయావు, లోగుట్టు పనులు, బయటికి కనిపించని విషయాలు నీ జీవితంలో చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఏం కావాలి? అవి ఉండకూడదు. దేవుడు నిన్ను మొదట యథార్థంగానే పుట్టించాడు, మధ్యలో పాడైపోయావు, యేసయ్య రక్తంలో కడగబడి. ఇప్పుడైనా జాగ్రత్తగా ఉండాలి. విశ్వాస జీవితంలో కూడా మొదట బాగుంటారు, తర్వాత మళ్ళీ పాడి బుద్ధులు వస్తాయి. కొంతమందికి వాళ్ళు పాడైపోతారు. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ముచ్చటగా ఉన్నట్లు పెద్ద అయిన తర్వాత ఉండరండి. ఏదైనా మన ఆనందం, సంతోషం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే. పెద్ద అయ్యేకొంది వారి వలన బాధ ఎందుకు వస్తుందంటే యథార్థత కోల్పోతేనేగా. అవునా కాదా? ఈ పిల్లలు యథార్థతను కోల్పోతే ఇక రకరకాల ప్రవర్తన వారి జీవితంలో ముళ్ళ కంపల్లాగా మొలుస్తుంది. అవి మనకు బాధలు కలిగిస్తాయి. ఈరోజు ప్రధానమైన విషయం, మొదట దేవుడు నిన్ను పాపిగా పుట్టించాడు, యథార్థంగా పుట్టించాడు. నువ్వు చెడిపోయావు. దేవుని దగ్గర సరి చేసుకునే దారి ఉంది. ఏం చేయాలి? ఈ యథార్థతను పాడు చేసే విషయాలన్నింటినీ విడిచిపెట్టాలి. ప్రభువా, తెలియక చేశానయ్యా, మోసపోయాను, మభ్యపడ్డాను, తొందరపడ్డాను, నన్ను నిర్మలంగా మార్చు నాయనా అని కన్నీళ్లతో నిజంగా అడిగితే ఈ లోపలికి చేరిన దయ్యాలన్నీ వెళ్ళిపోతాయి. అబద్ధం ఆడుతుంది నువ్వు కాదు, నీలో దయ్యం దూరింది. ఆ దయ్యం అబద్ధం ఆడుతుంది. మోసం చేస్తుంది నువ్వు కాదు, మోసం చేసే దయ్యం నీలో దూరింది. అది నీ మెడకు సంఖ్యలు వేసింది. అది ఎటు వెళుతుంటే నువ్వు అటు వెళుతున్నావు. అది మోసం చేస్తుంటే నీ ద్వారా నువ్వు మోసం చేస్తున్నావు.